కొన్ని లక్షల మంది వాటం సడన్గా ఆపేశారు. ఆ కంపెనీగా డిపెండ్ అయ్యి కొన్ని లక్షల మంది ఉద్యోగాలు చేసేవాళ్ళు. కొన్ని కోట్ల రూపాయల టర్న్ ఓవర్ బిజినెస్ అంతా పడిపోయింది. ఒక వ్యక్తి ఒక చిన్న మాట నోరు జారితే ఇన్ని కోట్ల రూపాయలు నష్టం అవుతుంది. లక్షల మంది నిరుద్యోగులు అడక్కదిన్నారు దానివల్ల. తెలుసా మీకు? ఇటువంటి సంఘటన చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. శివాజీ గారు అన్నారు మాట ఒక్క మాటల వల్ల కొన్ని లక్షల కోట్ల రూపాయల బిజినెస్కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళందరికీ శివాజీ టార్గెట్ అయ్యాడు. అందుకే అతను అనసూయదేవుందంటే అమాయకురాలు అన్నాడు. శివాజీ మాట్లాడిన మాటల వల్ల ఒక ఫ్యాషన్ ఇండస్ట్రీ మొత్తము అంటే వీళ్ళు రోజుకో డిజైన్ చేసి కొత్త కొత్త మోడల్స్. ఇప్పుడు మీరు ప్లెయిన్ చీర ఎందుకు కట్టుకోలేదు? మళ్ళీ ఇక్కడ బ్లూ, ఇప్పుడు నా చొక్కా చూడండి, ఇక్కడ బ్లూ లైన్ ఉంది, పసుపు ఇన్ని లైన్లు ఎందుకున్నాయి, మీ చీరలో అన్ని రకాల డిజైన్స్ ఎందుకున్నాయి, ఇవి డిజైన్ చేస్తారు కొంతమంది. అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ కొంతమంది చేస్తారు. దాని మీద ఆధారపడి లక్షల మంది బతుకుతున్నారు. మరి ఆ ఇండస్ట్రీ మొత్తం తీసి పక్కన పడేయటమేనా? శివాజీ గారి మాటల వల్ల చాలామందికి కూడా నష్టపోయే అవకాశం అయింది. వాళ్ళందరూ తగిలింది అతను చేసిన పని. అతను ఏ ఉద్దేశంతో చెప్పినా భారతదేశంలోనే మీరు కొట్టుకోండి ఎంతో తెలుగు ఇండస్ట్రీ తెలుగు వరకు మాట్లాడుకున్నా కానీ దాదాపు 10,000 కోట్ల రూపాయల పైనే